సాధారణంగా పొద్దున్న లేచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మనకి ఇలాంటి ఒక డే వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఒక వ్యాలంటైన్స్ డే లాంటిది స్పెషల్ అనిపిస్తుంది ఏ ఏజ్ గ్రూప్ కైనా. బట్ ఈ రోజు ఆ వ్యాలంటైన్స్ డే కాబట్టి సరదాగా ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ స్టైల్లో. హాయ్ ప్రదీప్. హాయ్. ఐ లవ్ యూ. నా పేరు షర్మిల. ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ లవ్ ప్రపోజల్. లవ్ అనేది ఒక ఎక్సలెంట్ ప్రపోజల్. అవును. అమ్మాయిలకి ప్రపోజ్ చేయాలంటే ఐ లవ్ యూ అని 3 పదాలు. అమ్మాయిలకి ఐ లవ్ యూ అని 3 పదాలు చెప్పడమే ఎక్సలెంట్. వాళ్ళు ఎలా చెప్తారంటే గుండెల్లో రైల్వే ట్రాక్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్తున్నట్టుగా, పెదాలపై ఎడారి ఎండిపోయినట్లుగా. అదే అబ్బాయిలకైతే ఎన్నికల్లో ఎలక్షన్స్ లో పొలిటికల్స్ లో గొడవలు పడతారు కదా, అలాగే ఉంటుంది. కానీ అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్సలెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే మేము అలా ప్రేమిస్తూనే ఉంటాం. నేను కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పి ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. లెటర్ పి. ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమించబడిన ఈ సీన్ లో. అరే మళ్ళీ వచ్చింది. డోంట్ ట్రబుల్ మళ్ళీ వచ్చింది. హాయ్ ప్రదీప్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేదో ఇన్సూరెన్స్ డే లాగా భలే చెప్పావు. అది ప్రేమని ప్రేమగా ప్రేమించడం. మీరు ఒకటి చెప్పరు కానీ నవ్వుతారు. పట్టి కొట్టుకొచ్చిందే పాప చెప్తాది, ఆగచ్చు కదా. కిక్కి నవ్వుతారు. నువ్వు చెప్పు నీరజ. ప్రేమని ప్రేమగా ప్రేమగా ప్రేమించబడిన ఈ సీన్ లో ఒక చూపు ఇంకొక చూపుని తగిలినప్పుడు, ఒక చూపు ఇంకో చూపు తాలనే మెల్లకన్నే, ఓ చూపు ఇంకో చూపుకి తగిలినప్పుడు నరాల్లోని నరాల్లోని ఉత్తేజమైన ఫీలింగ్స్ వచ్చు. ఆల్మోస్ట్ వచ్చు. లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని వచ్చేసారు. ఈస్ట్ లో ఉన్న అమ్మాయిని వెస్ట్ లో ఉన్న అబ్బాయిని సెంటర్ లోకి లాగి ఇద్దరి హార్ట్ బీట్ ని 73 + 73 ఈక్వల్ టు 144 -1. 73 146 కదా. 73 కదనే. అరే థియేటర్ చిట్టి తీయండి. 72 + 72 is 72 + 72 144 -1 143. ఈ 143. I love you Pradeep. I love you too. Thank you so much. Thank you. R for Hi Pradeep. వార్తలోని ముఖ్యాంశం. I love you so much. I love you too. Thank you so much. అయ్యో. Thank you so much. ఆర్ అంటే లవ్ లో ఉన్నప్పుడు ఆర్ఆర్ సీన్ వచ్చింది. ఫస్ట్ లవ్ లో ఉన్న వాళ్ళందరూ కలుసుకుంటారు కదా. అంటే ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు తెలుసునా తెలియదుగా మనసుకి తొలి కదలిక అని ఆర్ఆర్ సీన్ వస్తుంది. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడేమో ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నేను కలిసాక. అదే బ్రేకప్ అయితే తెలుసేనే నువ్వు కాదని అని ఆర్ఆర్ సీన్ వస్తుంది. ప్రదీప్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా? వావ్ సూపర్. ఓకే. ఈ ఫర్ ఈ అంటే ఎప్పటికీ మారని సీన్. క్యా బోల్తీ తూ?
ఎప్పటికీ మారని సీన్. ఎప్పటికీ మారని సీన్. అప్పటికి ప్రేమించుకుందాం రా నుంచి అర్జున్ రెడ్డి వరకు మారని సీన్ ఏమిటంటే హీరో హీరోయిన్ ప్రేమించడం, అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం. ఇప్పుడు ఈ రోజు ఇదే మళ్ళీ రిపీట్ అయింది. అదే నేను నా ప్రదీప్ని ప్రేమించడం. దొంగి ప్రదీప్ మన ప్రేమ మినరల్ వాటర్ లాంటిది. మినరల్ వాటర్. ఓకే. మినరల్ వాటర్ లాంటిది. బయట కాస్ట్లీగా ఉంటది, టేస్ట్ ఒకేలా ఉంటది. మినరల్ వాటర్ లో తడవదు, జనరల్ వాటర్ లో మునగదు. ఎందుకంటే మన ప్రేమ వాటర్ ప్రూఫ్. లవ్ యూ ప్రదీప్. మీ నాన్నగారు వాటర్ బోట్ లో పనిచేస్తారమ్మా? థ్యాంక్ యూ. ఓకే, ఎస్ ఫర్ షిఫ్టింగ్ ప్రేమ అన్న. ఏం ప్రేమ? షిఫ్టింగ్ ప్రేమ. ఈ సీన్ ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 14 దాకా ఉంటది. ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 14 10 months ఉంటాయి. ఫిబ్రవరి 14 లవ్ చేసుకునే రోజు, నవంబర్ 14 పిల్లల్ని కనేస్తారు. ఈ సీన్ అందరి లైఫ్ లో ఉంటుంది. నువ్వు కూర్చోనా? ఇంకా ఫస్ట్ ఇయర్ కదా, నీకు తెలియక మాట్లాడావు. ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సోనికా. మీకు బ్రదర్స్ ఉన్నారా? ఉన్నారు. ఫిలిప్సికా, శాంసికా? I'm a big fan of you. Thank you so much. My dream is to propose you. Can I? Sure, please come. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. I love you Pradeep. Hey! I love you too. Thank you. ఎస్ అంటే సర్ప్రైజ్. వావ్. ఇది చాలా రేర్ గా జరుగుతది. జరుగుతది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. అవునా? ఓకే. తర్వాత సడన్ గా అమ్మాయికి ఇంట్లో పెళ్లి చూపులు చూస్తారు. అయ్యో, ఇది కామన్. ఓకే. ఆ పెళ్లి చూపులు వచ్చిన అబ్బాయి ఆ అమ్మాయి ప్రేమించుకున్న అబ్బాయి. ప్లీజ్, నువ్వు జెండర్ కన్ఫ్యూజన్ అవ్వమాగా. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారా? ఆ క్లారిటీ అది కరెక్టా? కరెక్టే. ఓకే. అయితే తర్వాత ఆ అమ్మాయికి వేరే సంబంధం చూశారు. తీరా చూస్తే పెళ్లి చూపులో పెళ్లి కొడుకు ఆమె బాయ్ ఫ్రెండే. వెరీ గుడ్. ఈ సినిమా నేను చూసా. ఇది ఒక లైలా కోసం. దాని తర్వాత విలన్ లాగా వాళ్ళ నాన్న ఎవరో వస్తారు. సెకండ్ హాఫ్ లో ఫైటింగ్ జరుగుతుంది, చివరిలో కలుస్తారు. పెళ్లి అయిపోతుందా? అడిగానని చెప్పు అందరిని ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం మాట్లాడుకుంటున్నట్టు నిజంగానే ఎలాంటి సందర్భాల్లో మీకు ప్రేమించాలనిపిస్తుంది? అది మనిషిని అవ్వకపోవచ్చు, వస్తువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రేమించాలని ఏ సమయంలో అనిపిస్తుంది? ఎలాంటి సమయంలో? ప్రేమ అంటే ఒక అద్భుతం. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం సార్. అది మీ యాంకరింగ్ లో చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైంది నాకు ప్రేమ అంటే ఏంటో. అలాగే మన ఎక్స్ప్రెస్ షో లాగా చాలా బాగుంటుంది. ఇంకా క్లారిటీగా అర్థమైంది సార్ నాకు. నాకు ఎప్పుడు ప్రేమించాలనిపిస్తుంది అంటే నాటుకోడి పులుసు పెట్టినప్పుడు తను చాలా బాగా చేస్తుంది. అప్పుడు బాగా ప్రేమించాలి. నాటుకోడి పులుసు పెట్టిన రోజు ఆవిడ ప్రేమించాలి మీద ఆ ఒక్కరోజే. అది కూడా అది మన ఎర్రగడ్డ దగ్గరే దొరకాలి. ఆ కోడి అక్కడే దొరకాలి. మేడం గారు భలే తెలివైన వాళ్ళమ్మా. మీరు షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, ఆ రోజు ఆయన కార్డు కావాలన్నా, ఆ రోజు నాటుకోడి పులుసు మీరు కంపల్సరీ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ ప్రియాంక. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రదీప్, ప్రేమ ఎవరెస్ట్ లాంటిది. ఎక్కేటప్పుడు బానే ఉంటుంది, దిగేటప్పుడు బాధ అనిపిస్తుంది. నాకు నా బర్త్డే రోజు మాత్రమే ప్రేమించాలనిపిస్తుంది. ఎందుకంటే ఇయర్లీ వన్సే కదా. ప్రపోజ్ యూ. అయ్యో, అడగకర్లే. ప్రదీప్, నీకు ఇవ్వడానికి నా దగ్గర రోజు లేదు, కానీ నా మనసులో ప్లేస్ ఉంది. రియల్ లైఫ్ లో నిన్ను ప్రేమించలేకపోవచ్చు, కానీ రియల్ లైఫ్ లో నిన్నే ప్రేమిస్తాను. I love you too. Thank you so much. Pradeep. Get up. I love you too. Thank you so much. Hi Pradeep, I am Soumya.
సౌమ్య? నేను నా ఫీలింగ్ చెప్పే ముందు మీకు గిఫ్ట్ ఇస్తాను. వాడిపోకుండా ఉండాలని ముళ్ళు లేని రోజు తీసుకొచ్చాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. బట్ నా ఫీలింగ్ కొంచెం ఫన్నీగా చెప్తాను. ప్రేమ అంటే పోల్చడానికి బానే ఉంటుంది. ఎవరెస్ట్ అంత ఎత్తైనది, సముద్రం అంత లోతైనది. ఎవరెస్ట్ ఎక్కినా బతకలేము, సముద్రంలో దూకినా బతకలేము. అలా నాకు బతుకు మీద ఆశలు పోయినప్పుడు ప్రేమించాలనిపిస్తుంది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంధ్య. హాయ్ సంధ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నిన్ను చూడంగానే నాకు చాలా ఏడుపు వస్తుంది. నిన్న లైఫ్లో చూస్తానేమో అని అనుకోలేను మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. కొంచెం బాధ, కొంచెం చేదు, కొంచెం తీపి, కొంచెం గాయం, అమ్మో ఈ ప్రేమలో జారింది ప్రాయం. ప్రేమ అంటే ఫేస్బుక్ లాంటిది. లైక్స్, షేర్స్ అన్నట్టు ఉంటాయి. వర్షంలో తడిచినప్పుడు ఒక చెట్టు కింద వెళ్ళి నుంచున్నప్పుడు నాకు ఒక తోడు కావాలని కోరుకుంటాను. హౌ స్వీట్, వండర్ఫుల్. ఐ లవ్ యు ఎ లాట్ ప్రదీప్. ఐ లవ్ యు టు. థాంక్యూ సో మచ్. భయ్యా, ప్రేమ అనేది ఒక రోగం భయ్యా. అది వచ్చిందంటే జీవితాంతం వదలది. ఏం మీరే చెప్పాలి. వదలది, చెప్తున్నా కదా, వదలది అది. అండ్ మీకు గిఫ్ట్ వేసాం ఇద్దరం కలిసి. యా ప్లీజ్. ఓకే, కమ్. త్వరలో మీకు మ్యారేజ్ కావాలని కోరుకుంటూ ఈ గిఫ్ట్ ఇస్తున్నాను ప్రదీప్. తదాస్ దేవతలు ఎవరు లేరుగా. హోప్ అవర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. రైట్ గైస్? ప్రదీప్, నేను ఉన్నాను కదా. నేనున్నానని 7th క్లాస్ నుంచి వెయిటింగ్ నేను మీకోసం. మ్యారేజ్ కావాలని, మీ పక్కన ఒక రాధ కావాలని అది ఇచ్చాము. సో It's a family party. It's a family party. It's a